హాయ్ హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు కేజీఆర్ ఫార్మ్స్. ఈరోజు నేను మార్నింగ్ టు ఈవినింగ్ వరకు నా డైట్ ప్లాన్ ఏంటి, నేను ఏం తీసుకుంటాననేది చెప్తానండి. సో మార్నింగ్ ఫస్ట్ లేవంగానే నేను తీసుకునే డీటాక్సిఫైయింగ్ డ్రింక్ అండి. దీంట్లో సోంపు, జీలకర్ర, వామ అండ్ మెంతులు ఇవన్నీ వేసి బాగా బాయిల్ చేయాలండి. వాటర్ని బాగా బాయిల్ అవుతుంటే కొంచెం చిటికెడు పసుపు యాడ్ చేయండి దాంట్లో. ఇలా ఇలా బాగా బాయిల్ అవ్వాలండి వాటర్. బాయిల్ అయిన తర్వాత దీనిపైన ఒక లిడ్ పెట్టేసి ఒక 5 మినిట్స్ పక్కన ఉంచేసేయండి. ఇలా ఒక లిడ్ పెట్టేసి 5 మినిట్స్ పక్కన ఉంచేసేయండి. 5 మినిట్స్ తర్వాత మీరు ఒక గ్లాస్లోకి ఇది ఫిల్టర్ చేసి తీసుకోండి. ఇది ఫైనల్గా మనకు వచ్చే డ్రింక్ అండి. దీంట్లో కావాలంటే మీరు నిమ్మకాయ అండ్ తేనె కూడా యాడ్ చేసుకోవచ్చండి. డైరెక్ట్గా కూడా తీసుకోవచ్చు. ఈ డ్రింక్ బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి కీరా, బీట్రూట్, క్యారెట్ ఈ 3 కలిపి జ్యూస్ చేసుకుంటానండి. బాగుంటుంది ఇది కూడా. ఈ కీరా, బీట్రూట్ అండ్ క్యారెట్ ఏంటంటే స్కిన్ కలర్ కూడా పెరుగుతుంది. బాగుంటుందండి. స్కిన్ హెల్తీగా ఉంటుంది ఈ జ్యూస్ తీసుకోవడం వల్ల డైలీ. ఇవన్నీ కలిపి ఒక జార్లో వేయాలండి. జార్లో వేసి బ్లెండ్ చేసుకోవాలి. బ్లెండ్ చేసుకునే ముందు ఇందులో కొన్ని వాటర్ యాడ్ చేయండి. వాటర్ యాడ్ చేసి బ్లెండ్ చేసుకోండి. బ్లెండ్ చేసుకున్న తర్వాత ఒక స్టెయినర్ హెల్ప్ తీసుకొని ఫిల్టర్ చేసుకోండి జ్యూస్ని. ఇలా డైరెక్ట్ కూడా తాగొచ్చు, బట్ మనం తాగలేమండి, ఎందుకంటే ఆ పల్ప్ అంతా అడ్డం వస్తుంది. సో తాగలేం, బాగుండదు కూడా. సో ఇలా ఫిల్టర్ చేసుకొని అవసరం ఉంటే హాఫ్ పీస్ ఆఫ్ లెమన్ అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ హనీ యాడ్ చేసుకొని తీసుకోండి. చాలా బాగుంటుందండి ఈ జ్యూస్. నెక్స్ట్ ఇది వచ్చేసి టోటల్ నా బ్రేక్ఫాస్ట్ ప్లేట్ అండి. ఈ బ్రేక్ఫాస్ట్ ప్లేట్లో ఏముంటాయంటే డైలీ 3 డేట్స్ కంపల్సరీ తీసుకుంటాను. 8 to 10 ఆల్మండ్స్ ఉంటాయి అండ్ 8 to 10 పిస్తా పప్పులు ఉంటాయి. అండ్ ఇది వచ్చేసి పంకిన్ సీడ్స్ అండ్ సన్ఫ్లవర్ సీడ్స్. ఇవి నట్స్ కంపల్సరీ యాడ్ చేసుకుంటాను. అండ్ 1 బనానా అండ్ 1 యాపిల్. ఇందాక నేను ప్రిపేర్ చేసుకున్నాను కదా బీట్రూట్, కీరా అండ్ క్యారెట్, అదండి జ్యూస్. ఇది హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి. డైలీ ఈ ప్లేట్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ తీసుకుంటే మీకు మధ్యాహ్నం వరకు ఆకలి వేయదు. అండ్ హెల్దీ కూడా అండి. ఇది చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్. మీరు కూడా ట్రై చేసి చూడండి. అండ్ నెక్స్ట్ ఆఫ్టర్నూన్ వచ్చేసి నా లంచ్ ప్లేట్ ఇలా ఉంటుందండి. ఈ లంచ్లో నేను ఏం తీసుకుంటానంటే బ్రౌన్ రైస్. అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటాను. ఈరోజు అయితే నా లంచ్ ప్లేట్లో బ్రౌన్ రైస్ ఉంది. కప్ ఆఫ్ బ్రౌన్ రైస్, కీరా అండ్ క్యారెట్ ఉంటుంది. అండ్ ఈరోజు వచ్చేసి మునక్కాయ ఫ్రై తీసుకున్నానండి. వితౌట్ ఆయిల్ ఏం లేదు, జస్ట్ కొబ్బరి పొడి, ఉప్పు, కారంతో మునక్కాయ ఫ్రై. ఇవి వచ్చేసి కాబూలీ చనా. దీంట్లో హై ప్రోటీన్ ఉంటుందండి. 2 బాయిల్డ్ ఎగ్స్. ఇది వచ్చేసి నా లంచ్ ప్లేట్ అండి. ఇట్స్ వెరీ హెల్దీ లంచ్ ప్లేట్. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు ఇది ట్రై చేయండి, చాలా యూస్ఫుల్గా ఉంటుంది మీకు. ఈవినింగ్ వచ్చేసి నేను ఇది దోశ తీసుకున్నాను. దోశ అంటే లైక్ పెసర్లు అండ్ మినప్పప్పు కలిపి దోశ వేసుకుంటానండి. ఈవినింగ్ 6 వరకు నా డిన్నర్ క్లోజ్ అయిపోతుంది. ఇదండి నా మార్నింగ్ టు ఈవినింగ్ డైట్ ప్లాన్. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.